జపం ఎలా చేసాము అనేది కాదు లెక్క, మళ్ళీ చెప్తూ ఉన్నాను. అందులో అంటే జపం చేయటంలో ఏకాగ్రత ఎంతవరకు ఉన్నది అనేదే లెక్క. జపం చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటిది తాదాత్మ్యత, తత్పరత. భగవంతుడితో మనం మమేకమైపోవాలి. అలా చేసినటువంటి జపానికి ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మమేకం కావాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తించండి. మనం జపం చేస్తూ ఉంటే మన మనసు పరిపరి విధాలా పోతూ ఉంటుంది. అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మామూలు పరిస్థితుల్లో ఏ ఆలోచనలు రావు, కానీ జపం చేసేప్పుడే ఈ ఆలోచనలన్నీ వస్తాయి. చిన్నప్పుడు ఆడుకున్నటువంటి గోళీలాట దగ్గర నుంచి గుర్తొస్తుంది. అలాంటప్పుడు మనం చేసే జపానికి ఫలితం చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. నా దగ్గర మంత్రం తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఒక అమ్మాయి ఉంది. వయసులో అమ్మాయి చాలా చిన్నది, అంత పెద్దదేం కాదు. మహా అయితే ఓ 33-34 సంవత్సరాలు ఉంటాయి, అంతకన్నా పెద్దదేం కాదు. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఆ అమ్మాయి ఒక పల్లెటూరుకి సంబంధించినటువంటి పిల్ల. అఫ్కోర్స్ చదువుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి జపం చేస్తూ ఉంటే నాకు జపం చేస్తుంటే గురువుగారు మీరే కనిపిస్తున్నారు ఇది కొంతకాలం చెప్పేది. ఆ తర్వాత ఇప్పుడు నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తుంది, నేను జపం చేస్తుంటే ఇలా ఇలా జరుగుతున్నది అన్న అనుభవం ఇది అని. అమ్మవారే వచ్చి సాక్షాత్తు ఆవిడ పక్కన కూర్చుంటుంది. ఆ అమ్మాయి ఎదురుకుండా నుంచుంటుంది. ఒక్కొక్కసారి అమ్మాయితో మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. చివరికి పరిస్థితి తెలిసినా ఆ అమ్మాయికి ఇంట్లో ప్రతి వస్తువు భగవత్ స్వరూపంలా కనిపిస్తూ ఉన్నది. చివరికి మలమూత్రాలు కూడా భగవత్ స్వరూపంలాగానే కనిపిస్తూ ఉన్నాయి అమ్మాయి కంటికి. మరి ఇది ఏమిటి అంటే పూర్వజన్మ కృతం ఆ మంత్రం మీద దేవత మీద ఉన్నటువంటి ఏకాగ్రత.